ప్రభుల వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలమ్మా. కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలోకి వెళ్ళడం. వాక్యం ఇచ్చుండగా పిల్లలు అటు ఇటు తిరగనీయకుండా చూసుకోండి. దేవుని వాక్యం నడుస్తున్నప్పుడు ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేసేవారిగా ఉండకూడదు. వినేవారికి అవకాశం ఇవ్వాలి, వాక్యం వినేవారికి అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 34:14 వాక్యమును ఒకసారి చదవండి. కీర్తనలు 34:14 వాక్యం చదవండి. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెచ్చాడు. యెహోవా దృష్టి నీతిమంతుల తల మీద ఉన్నది. చాలండి, దేవునికి స్తుతి చెప్పండి. కీడు చేయటం మాని మేలు చేయము. కీడు అంటే ఎదుటి వారికి హాని తలపెట్టడం, ఎదుటి వారి ఎదుగుదలను చూసి వారవలేక ఏ విధము చేతనైన వారికి హాని తలపెట్టాలి, నష్టం జరిగించాలి, వారు పతనం అయిపోవాలి, మన కళ్ళ ముందు వారు ఎదగకూడదు, నన్ను దాటి వెళ్ళకూడదు అనే చెడు స్వభావము కీడు. ఆ స్వభావము ఎవరిలో ఉంటుందో వారి గురించి బైబిల్ చాలా ఘోరంగా రాస్తుంది. విద్దాం, రానున్న వాక్యాల్లో విద్దాం. అందుకే కీర్తనకారుడైన దావీదు చక్కగా మాట్లాడుతున్నాడు. కీడు చేయటం అని మేలు చేయండి, సమాధానమును వెతికి దానిని వెంటాడండి. సమాధానాన్ని వెంటాడండి కానీ కీడులు చేయొద్దు. కీడు చేయటం మాని మేలు చేయండి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తుతి చెప్పండి. ఈ కీడు అనేది మనం ఎవరికైనా తలపెడితే తట్టుకోలేక ఎదుటివారి ఆశీర్వాదాలు చూసి వారవలేక ఈర్ష్య ద్వేషముతో వారి మీద పగ పెంచుకుని ఏదో కోణంలో వారిని అవమానించడమో, నష్టపరచడమో, కించపరచడమో చేయటమే కీడు. వారిని గాయపరచడమే కీడు. ఎదుటి వారి యొక్క ఆశీర్వాదము, ఎదుగుదల, దీవెన చూసి వారం లేకుంటారు. వారం లేని స్థితి వచ్చి కీడును తలపెడితే బైబిల్ ఏం చెప్తుందంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 37వ కీర్తన 8వ వాక్యములో ఒక మాట రాయబడి 37వ కీర్తన 8వ వాక్యం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగులు. కీడు చేయవారు నిర్మూలమైపోతారు. వారి ఆశీర్వాదాలన్నీ కోల్పోయి భయంకరమైన దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోతారంట. ఎవరు? ఎదుటి వారికి కీడు తలపెట్టే మనసు, స్వభావం కలిగి కీడు తలపెట్టేవారు కొంతకాలానికి నిర్మూలమైపోతారట. ఇక కనబడు. అందుకే పౌలు దావీదు అంటున్నాడు, కీడు చేయటం మానండి, మేలు చేయండి, సమాధానం వెతకండి, దాన్ని వెంటాడి సమాధానంగా ఉండండి, కానీ ఎదుటి వారికి కీడు తలపెట్టే స్వభావం ఉండద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మీకు మన ఒక విషయం తెలియజేస్తాను. ఉపవాస ప్రార్థనలో మొత్తగూడెం చర్చిలో చూడండి, 109వ కీర్తన 17వ వాక్యం. ఆ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నా. ఎందుకంటే శపించిన వారికి ప్రీతి కనుక అది వారి మీదకే వచ్చి ఉన్నది. దీవెన యందు వారికి ఇష్టము లేదు కనుక
అది వారికి దూరంగా వెళ్ళిపోయిందంట దీవెన. ఎందుకంటే ఈనాడు కీడు తలపెట్టడం, శపించటము, మనం దుర్మార్గంగా ఎదుటి వ్యక్తుల పట్ల ప్రవర్తించటము, ఇదంతా కూడా సైతాన్ యొక్క ఉద్దేశము, సాతాను మనస్సు. దేవుని మనస్సు ఏంటంటే, ఆత్మ సంబంధమైన మంచి మనసు ఏంటంటే, ఎదుటివారు మనకి కీడు తలపెట్టినా తిరిగి కీడు తలపెట్టే మనసు ఉండదు. క్షమించే మనసు, సమాధాన పడే మనసు ఉంటుంది. ఎవరైతే సమాధాన పడే మనసు కలిగి ఉన్నారో వారు మంచి ఆత్మీయత కలిగిన వారని గుర్తించారు. ఎవరైతే సమాధాన పడతారో, కీడు చేసిన వారికి కీడు చేయకుండా, కీడు తలపెట్టిన వారికి కీడు తలపెట్టకుండా, వారు మనకు తలపెట్టిన వారిని క్షమించే మనసుతో క్షమించి సమాధానంగా ఉంటూ కీడు తలపెట్టకుండా ఎవరైతే ఉంటారో వారు మంచి ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలని గుర్తించాలి. అట్టి వారికి దేవుడు తోడై ఉండి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు. చదవండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం మనం చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చదువున్నాను. 3:9 చూడమ్మా. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి కనుక. పేతురు అంటున్నాడు, అక్కడ దావీదేమో కీడు చేయొద్దు, మేలు చేయండి, సమాధానం వెతికి దాన్ని వెంటాడండి. కీడు చేసేవారు నిర్మూలమైపోతారు. మీరు కీడులు చేసే బిడ్డలుగా, కీడులు తలపెట్టే బిడ్డలుగా ఉండద్దని దావీదు కీర్తనలు తెలియజేస్తారు. చక్కగా దావీదు కీర్తనలన్నీ తెలియజేస్తారు. అలానే 109వ కీర్తన 17వ వాక్యం ఏం తెలియజేస్తుంది? ఇదిగో, మీరు శపించేవారుగా ఉండద్దు. మీరు శపించడంలో ప్రీతి కలిగిన వారు ఉంటే తిరిగి ఆ శాపం మీ మీదకే వస్తుంది, దీవెన మీకు దూరం అయిపోతుంది. మీరు శపించేవారిగా ఉండద్దు, దీవెనలు పొందుకునే బిడ్డలుగా ఉండండి, దీవించబడండి. ఏ కీడు తలపెట్టిన వారిని కూడా క్షమించి సమాధానపు మనసుతో దీవించండి, కానీ కీడు తలపెట్టద్దు, శపించద్దు అని చక్కగా స్పష్టంగా రాస్తున్నారు కీర్తనకారులు. ఇక్కడ పేతురు పత్రికలో పేతురు భక్తుడు ఎంత చక్కగా రాస్తున్నాడంటే, మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. కీడు చేసిన వాళ్ళు కీడు చేయొద్దు, దూషించిన వారిని దూషించద్దు, మీరు వారిని దీవించండి. ఆ దీవెనలు ఎవరి మీదకి వస్తాయి తిరిగి? ఇప్పుడు 109వ కీర్తన 17 ఏమన్నాడంటే, వాడు శపించే మనసు కలిగి ఉన్నాడు, వాడు శపించడమే వాడికి ఇష్టం కాబట్టి అదే వాడి మీదకి వచ్చిందంటే శాపమే వాడి మీదకి వచ్చిందంట. శపించే మనసు కలిగి ఉండకూడదు. కొందరు ఎంతసేపు కీడు తలపెట్టాలనే మనసుతో ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, వాడు ఎంత కీడు తలపెట్టినా ఆ కీడు తిరిగి వాళ్ళ మీదకి వెళ్తుంది అనేది ఇప్పుడు వాక్య సందేశం. శపించిన వారికి ప్రీతి కనుక అది వారి మీదకి వెళ్ళిపోయింది, దీవెన వాళ్ళకి దూరం అయిపోయిందంట. ఎందుకంటే వాడు దీవెనలిచ్చే మనసు లేదు వాడి దగ్గర, ఆ విశ్వాస దగ్గర దీవెనలిచ్చే మనసు లేదు. స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, సిస్టరే కావచ్చు, బ్రదరే కావచ్చు. గమనించండి, ఈరోజు కీడుకు ప్రతి కీడు తలపెట్టద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, దీవించండి. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికి వారసులు కనుక మీ ఆశీర్వాదాలు కోల్పోతారు, మీ ఆశీర్వాదాలు మీకు దూరం అయిపోతాయి, మీ దీవెనలు మీకు దూరం అయిపోతాయి. మీరు దీవించేవారిగా ఉండండి, శపించేవారిగా ఉండద్దు. అదిగో వాడు శపించిన వాడికి ప్రీతి కనుక శపించడం పనిగా పెట్టుకుంటే ఆ శాపాలని వాడి మీదకి వచ్చేసి వాడికి దీవెనలు దూరం అయిపోయినాయని రాస్తున్నాడు కీర్తనకారు. గమనిస్తున్నారా దేవుని బిడ్డలు?
కక్షలు, క్రోధములు గద్దించు, పొరపాటు కనపడితే గద్దించు, కానీ కీడు, నష్టము, వారిని శోధనలో పడేయటం ఇలాంటివి మనం చేయకూడదు. కీడు, నష్టము, వారిని శోధనలో పడేయటం, వారికి హాని చేయటం, ఇలాంటివి చేసేవారు క్రైస్తవులు, కానీ ఇది క్రైస్తవ లక్షణం కాదు. ఇలా చేసేవారు వారే నిర్మూలమైపోతారని బైబిల్ చెప్తుంది. కీడు చేయవారు నిర్మూలమగుదురు. కీడు చేసేవారు వెనకే కీడు వస్తుందట. కీడు చేసేవారు నిర్మూలమైపోతారట. కీడు తలపెట్టేవారు లేక మనకి ఎవరైనా కీడు తలపెడితే తిరిగి మరలా వాళ్ళ కీడు కోరుకుంటే, కీడు చేస్తే మనమే కీడులో పడిపోతామంట, మనమే నష్టపోతామంట, దీవెనలు దూరం అయిపోతాయట. అందుకే పేతురు స్పష్టంగా అన్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులు కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. దీవించే మనసు వచ్చిందంటే క్షమించే మనసు ఉన్నట్లే. క్షమించే మనసు ఉందంటే నువ్వు సమాధానకరమైనటువంటి బిడ్డే. దీవించే మనసు అంటే క్షమించే మనసు ఉన్నట్లే. క్షమించే మనసు ఉందంటే నువ్వు సమాధానకరమైన బిడ్డవి. సమాధానాన్ని వెంటాడుతున్న బిడ్డ అవుతావు. గొప్ప ధనిలు ఎటువారు, గొప్ప ధనిలు. క్రైస్తవులు గమనించాలి, మనకెందరో కీడు. మీకు తెలుసు, నా జీవితంలో చాలా కీడులు తలపెట్టారు. ఆ కీడులు తలపెట్టిన వారందరినీ నేను క్షమించుకుంటేనే నా దేవుని సేవలో వాడబడుతూ వచ్చాను. క్షమిస్తూనే దగ్గరను చూసుకొని దేవునికి అప్పగించేసి దేవుని సేవలో వాడబడుతూ వచ్చాను. వాడుకుంటున్నాడు తండ్రిని. ఆయనకి నేనంటే ఇష్టమేమో అనుకుంటా ఒక్కొక్కసారి ఒంటరి కూర్చుని. నేనంటే ఆయనకి అంత ప్రీతిగా నన్ను ఈ రీతిగా నా చేయి పట్టి అవమానాల్లో, నిందల్లో, కీడు తలపెట్టిన వాళ్ళ ముందు నేను కీడుకు ప్రతి కీడు చేయకుండా నన్ను అడ్డగించుకుంటూ, నన్ను దీవిస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ, క్షమించే మనసు ఇచ్చి, సమాధానకరంగా ఉండే మనసు ఇచ్చి నన్ను వాడుకుంటున్నాను. నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవిస్తాడు. అసలు ఆశీర్వాదానికి వారసులు మీరు అన్నాడు క్రైస్తవులు. కాబట్టి నీకు ఎవరైనా కీడు తలపెట్టి తిరిగి కీడు చేత కీడు అనుభవించిన దేవుడు దానికి ప్రతిఫలం మనకి ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మీరు ఆశీర్వాదాలకు వారసులు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందే మనకు ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడు. నా కీడు తలపెట్టిన వాళ్ళందరి కళ్ళ ముందు ఆశీర్వదించి, ఎత్తిపట్టి, దీవించి ఆయన సేవలో బహుగా వాడుకుంటున్నారు. అనేక సంఘాలు కడుతున్నారు, ఇంకా కట్టబోతున్నారు. కట్టారు, కట్టబోతున్నారు. నా దేవుడు అనేక సొంత మందిరాలు కట్టారు, ఇంకా కట్టబోతున్నారు. నన్ను ఇంకా బలంగా వాడుకోబోతున్నారు. నేను విశ్వసిస్తూ మనం ఎవరికి కీడు తలపెట్టదు, ఆశీర్వాదాలకి వారసులుగా పిలువబడ్డాం. మనకి ఎవరైనా తలపెడితే ప్రార్థన చేద్దాం, దేవునికి అప్పగించేద్దాం. దీవెనకరమైన బిడ్డలు మనం సమాధానంతో జీవిద్దాం. చేసిన వాళ్ళు చేసుకొని వాళ్ళ మీదకే తిరిగి కీడు ఆ షాప్ వెళుతుందని 109వ కీర్తన స్పష్టంగా మాట్లాడుతుంది. క్షమించిన వానికి ప్రీతి కనుక అది వాని మీదకే వెళ్ళిపోయింది. అది వాని మీదకే క్షమించే వారిగా ఉండి శాపాలకి లోనవద్దు, బలి కావద్దు, గురి కావద్దని ప్రభు పేరిట దేవుని సేవకుడిగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మరొక మాట బైబిల్లో చూడండి, కీర్తన 37:27 వాక్యం చూడండి. 37వ కీర్తన 27వ వాక్యం చదవండి త్వరగా. 37వ కీర్తన 27వ వాక్యం. అమ్మా, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. దేవునికి స్తుతి చెప్పండి. అక్కడ కీడు చేసేవారికి తిరిగి కీడు చేస్తే కీడు చేసేవారు నిర్మూలం అయిపోతారని ఉంది. కీడు చేయటం మాని మేలు చేసి సమాధానం వెంటాడనుంది.
మేలు చేస్తే సమాధానకరమైన జీవితం అని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడేమంటున్నాడు? కీడు చేయటం మానే మేలు చేయమప్పుడు నువ్వు నిత్యము నిలుస్తావు. అంటే దీర్ఘాయుష్మంతుడివై దీర్ఘాయుష్మంతురాలవై నిలబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దీర్ఘాయుష్మంతుడివై దీర్ఘాయుష్మంతురాలవై నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుందో? మేలు చేసే వారికి దీవెనలు, సమాధానము, ఆశీర్వాదాలు. కీడు చేసిన వారికి తిరిగి కీడు తలపెట్టకుండా ఉంటే దీవెనలు, ఆశీర్వాదం, సమాధానం. దీవెనలు, ఆశీర్వాదం, సమాధానం. అదే కీడుకి కీడు తలపెడితే ఆ కీడు మన మీదకే వస్తుందట. కీడు చేసేవారు నిర్మూలన అయిపోతారట. కీడు చేసేవారి మీదకి తిరిగి వారు పెట్టిన శాపాలు, వారు చేసిన నష్టాలు తిరిగి వారి మీదకి వెళ్ళిపోతాయట. కాబట్టి మేలు చేసేవారిగా, క్షమించేవారిగా, కీడు తలపెట్టని వారిగా, మనకి తలపెట్టిన తిరిగి మన కీడు తలపెట్టకుండా వారిని క్షమించి వదిలేస్తే దేవుడు మనల్ని నిత్యము ఆయన కృపలో దీర్ఘాయుష్మంతులు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, సమాధానం ఇస్తాడని బైబిల్ తేటగా ఈ లేఖనాల ద్వారా మనకు తెలియచేస్తాడు. దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇందాక చదివినటువంటి పేతురు పత్రిక మరొకసారి చదవండి. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి గనుక. అక్కడ గమనించండి, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి గనుక. దేవుడిచ్చే ఆశీర్వాదం మీ మీద నిలబడాలి గనుక, దేవుడిచ్చే ఆశీర్వాదము పొందుకోవాలి గనుక, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి గనుక, కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషునైనను చేయక దీవించేవారిగా ఉండాలని చివరిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దీవించేవారిగా. దీవించలేనటువంటి సిచ్యువేషన్ అయినా వాక్యం ఏం చెప్తున్నా? నువ్వు దీవించు, క్షమించు, సమాధానం ఉండు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, క్షమించద్దు, దూషించద్దు. క్షమించద్దు, దూషించద్దు, కీడుకు ప్రతి కీడు తలపెట్టద్దు. వాళ్ళ నిర్మూలమైపోతారు, వాళ్ళ మీదకి ఆ శాపం వెళ్ళిపోతుంది, వాళ్ళ మీదకి ఆ కీడులు వెళ్ళిపోతాయి, వాళ్ళే ఆ శాపాన్ని అనుభవిస్తారు. నువ్వు మాత్రం నిర్దోషిగా దేవుని దృష్టిలో కనబడాలి. నువ్వు కల్మషము లేని బిడ్డగా కనబడాలి. నీవు నేను మంచి మనస్సాక్షి కలిగిన బిడ్డలుగా నీవు నేను ఉండాలి. నేను రాత్రి బైబిల్ చదువుతున్నాను. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇస్తే కల్మషము లేని ప్రోక్షింపబడిన హృదయములు గలవారై అని రాస్తుంది బైబిల్. ఆ మాట నా కళ్ళ ముందుకు వచ్చింది. కల్మషము లేని అంటే ఎప్పుడు కీడు తలపెట్టినా కల్మషము లేని అంటే కక్ష తీర్చుకున్నటువంటి, క్షమించే మనస్సు కలిగినటువంటి వారు కల్మషము లేని వారు. రెండవది లోపల పగ పెంచుకుని వారు నాశనాన్ని కోరని వాళ్ళు కల్మషము లేని వాడు. మూడవదిగా పగ సాధించకుండా, లోపల కోపము లేకుండా మంచి మనసుతో క్షమించి వారిని దేవుడికి అప్పగించి వదిలేసేసి మన మనస్సు హృదయం ఎప్పుడు సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో అసలు వారి వైపు చూడకుండా దేవుని వైపు చూసి నడిచేవారు కల్మషము లేని హృదయం, ప్రోక్షింపబడిన హృదయం కలిగిన బిడ్డలు. అందుకే పౌలు మనం చెప్పారు, మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగి నీ మనస్సు కలిగి ఉండండి. కల్మషము లేని మనస్సు కలిగి ఉండాలి. అందుకే ఒకటో కీర్తనలు అంటాడు మొదటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలు. దుష్టుడంటే సాతానుడు మన మనసులో ఆలోచన పుట్టిస్తాడు. వాడు నీకు కీడు తలపెట్టాడు, ఆమె కీడు పెట్టింది, తిరిగి నువ్వు తలపెట్టి కీడు
నష్టం చేయి, దెబ్బకు దెబ్బ అంటారు చూసారా, దెబ్బకు అది మనం చేయకూడదు. యేసయ్యని అన్ని దెబ్బలు కొట్టినా ఒక్క దెబ్బ కొట్టలేదు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని క్షమించి తండ్రికి అప్పగించేశాడు శిక్షించకుండా. అందువల్ల తండ్రి కనపరచబడ్డాడు. తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నిటి వారసుడై సృష్టికర్తగా సర్వశక్తిమంతుడుగా భూలోకమంతటిలో ఉన్నటువంటి ఎంతటి శక్తి గలవారైనా ఆయన పాదాల దగ్గర మోకరించాల్సిన స్థితిని తండ్రి కుమారుడు కలిగించి గణపరిచాడు. యేసయ్య ఎత్తిపట్టాడు, కొనియాడాడు. యేసు తండ్రి దేవుడు అంటాడు, యేసు ప్రభు అంటాడు, ఎవడైనాను తండ్రి యొద్దకు రానుద్దేశించిన ఎడల నా ద్వారానే అన్నాడు. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారానే వెళ్ళాలి. యేసయ్య లేకుండా ఏదీ లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు లేకుండా ఏదీ లేదు. స్వస్థపరిచే దేవుడు ఆయనే, బాగు చేసే దేవుడు ఆయనే, బ్రతికిచ్చే దేవుడు ఆయనే, లేవనెత్తే దేవుడు ఆయనే, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయనే, ఘనతనిచ్చే దేవుడు ఆయనే. సర్వాధిపత్యం యేసయ్యకి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి అనుగ్రహించాడు. ఆయన సర్వాధిపత్యము కలిగిన దేవుడు, సర్వమైన దేవుడు అనే సృష్టిలో సృష్టికర్త అయిన తండ్రి అభినందిస్తూ కొనియాడుకున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే క్షమించే మనసు తండ్రిది, మంచి మనసు యేసయ్య. అందుకే క్రీస్తు యేసు కలిగి నీ మనస్సు దేవుడు కలిగి ఉండుడని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. పగ తీర్చుకున్నట నా పని. నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే మనం నియమించబడాలని. పగను తీర్చుకోవడం నువ్వు ప్రార్థన చేయి, క్షమించమని చేయి. అట్టి అనుభవంలోనికి మనందరం వస్తే నీకు నష్టం చేసిన వారిని దేవుడే చూస్తుంటాడు, నీ కీడు తలపెట్టిన వారిని దేవుడే చూస్తుంటాడు, నేను నష్టాల్లో పడేసి అవమానపరిచిన వారిని, కించపరిచిన వారిని, వీరులు చట్టాలుగా ప్రకటించిన వారిని ఆయనే చూస్తుంటాడు. నువ్వు క్షమించు ప్రార్థించు. నువ్వు సమాధానంగా నీ హృదయం సమాధానంతో నింపుకో. నీవు నిత్యము నిలిచెదవు. నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు అగుదువు. దేవుడు ఈ వాక్య భాగం మనం దీవించునుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడతాం.